అందరు నమస్తే. ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించిన వార్త. చంద్రబాబు నాయుడు ఏమో మొత్తం నేను దేశంలోనే చక్రం తిప్పుతా, అసలు నా మీదనే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది, అసలు నేను దేవుణ్ణి, నేనే మొత్తం కనిపెట్టేసిన, హైదరాబాద్ను నేనే కనిపెట్టిన, హైదరాబాద్లో ఇంటర్నెట్ను నేనే కనిపెట్టిన, హైదరాబాద్లో ఐటీని నేనే కనిపెట్టిన, ఏపీ మొత్తం ఇప్పుడు నేను ఇంకొక నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను, నేను 15 ఏళ్ళు మా గవర్నమెంటే ఉంటుంది, మేమిద్దరం ముగ్గురం కలిసి ఉంటాం, బీజేపీ ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఒక అంశం, ఒకటే ఇష్యూ చూస్తే అసలు చంద్రబాబు నాయుడిని ఇన్వెస్టర్స్ ఎట్లా నమ్ముతున్నారా లేదా, అసలు చంద్రబాబుకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారా, జగన్కి ఎక్కువ వెయిటేజ్ ఉందా అక్కడ అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. అది మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇష్యూ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో ఏపీల నిర్మాణంలో ఉన్న కొత్త మెడికల్ కాలేజీల మొత్తం నిర్మాణము ఆల్మోస్ట్ నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని 90% పూర్తయినాయి, కొన్ని 80% పూర్తయినాయి. కానీ వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తాం, మొత్తం ఇంకా నిర్మాణం వాళ్ళదే, కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే, తర్వాత నిర్వహణ వాళ్ళదే, మొత్తం ప్రైవేట్ వాళ్ళు వస్తారు అని చెప్పి ఒక టెండర్ ఇచ్చిండు. ఇస్తే ఒక్కరు కూడా టెండర్ అయ్యలేదు. ఒక డూప్లికేట్ టెండర్, అది కూడా కవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒకరు కిమ్స్ హాస్పిటల్ టెండర్ ఇచ్చిందంటే లాస్ట్కు కిమ్స్ వాళ్ళు మూతి మీద కొట్టినట్టు అసలు మేము టెండర్ లేదని ప్రకటించింది. అసలు చాలా తమాషా జరుగుతుంది ఈ పీపీపీ విధానంలో. అసలు జగన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది దీనిపైన, జగన్కు ఎందుకు వెయిటేజ్ పెరిగింది, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది కొన్ని రోజులకి వెళ్ళి ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయింది. లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక డిసిజన్ తీసుకున్నాడు. మొత్తం ఏపీలో ఉన్న ఈ కొత్తగా నిర్మాణం ఉన్న 10 మెడికల్ కాలేజీలు ఇవన్నీ పీపీపీ విధానంలో నిర్మిస్తాం అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో ఎవరికో ప్రైవేట్ వాళ్ళు వస్తారు, 50% వీళ్ళు ఉంటుంది గవర్నమెంట్, 50% వాళ్ళు ఉంటారు. అది నిర్మాణం చేయాలి వాళ్ళు. తర్వాత ఇక విద్య, మెడికల్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇస్తాం. ఎందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నా అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. గవర్నమెంట్ దగ్గర వచ్చిన పైసలన్నీ కూడా అమరావతి మింగుతుంది. అమరావతిలో నీళ్లు తోడాలంటే పైసలు, అమరావతిలో ఎప్పటికప్పుడు మొలిచే కంప చెట్లు తోడాలంటే పైసలు, ఇక గాలివాటానికి ఎగిరిపోయే బిల్డింగ్లు మళ్ళీ కట్టాలంటే పైసలు, ఇట్లా వచ్చిపోయే పైసలన్నీ కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ మీద డిపెండ్ అయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చే పైసలంతా కూడా ఆ అమరావతి ఆ కంప చెట్లు కొట్టినకనే డబ్బులు సరిపోతున్నాయి, అక్కడ నీళ్ళు ఎత్తిపోయినకనే డబ్బులు సరిపోతున్నాయి. ఏకంగా ఒక ప్రాజెక్టే కట్టొచ్చంట, అక్కడ ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టొచ్చంట. అట్లా అంత నీళ్ళు వస్తున్నాయి అక్కడ అమరావతికి. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి వదిలేసి బయటకు అవకాశం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి పోతే రైతులు ఎంబడబడతారు. ఇప్పుడే అక్కడున్న రైతులంతా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఏదో అమరావతిని తీసుకొచ్చి మా భూములంతా తీసుకొని మమ్మల్ని ఆగం చేసింది ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడే మమ్మల్ని నమ్మించి ముంచిర్రు అనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఆయన అమరావతి కాదని ఇంకో రాజధానికి పోవాలని ఉన్నా పోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. కాబట్టి ఇంకా నీళ్లు తోడుకుంటానే, కంప చెట్లు కొట్టుకుంటానే అదే పని చేసుకుంటూ ఉన్నాడు. పైసలను కూడా అక్కడనే ఖర్చు పెట్టేస్తున్నాడు. అయితే ఆ ఖర్చు అక్కడ డబ్బులు అయిపోతున్నాయి. కాబట్టి మెడికల్ కాలేజీలు మా వల్ల కాదు కట్టడం, కాబట్టి ఎవరైనా ప్రైవేట్ వచ్చి కట్టండి టెండర్లు వేసింది. మొత్తం 10 హాస్పిటల్కి వేస్తే 10 హాస్పిటల్లో 4 కాలేజీలకు టెండర్ ఇచ్చింది గవర్నమెంట్. ఈ 4టికి ఇస్తే 4 దశల ఆదోని, మదనపల్లె, పులివెందుల, మార్కాపురం ఈ 4 కాలేజీలకు టెండర్లు పిలిస్తే 2 డేస్ బ్యాకే గవర్నమెంట్కి ఒక ప్రకటన వచ్చింది. ఆదోని కాలేజీకి మాత్రమే ఒక బిడ్ వచ్చింది. కిమ్స్ ఇక్కడే ఉంది కదా హైదరాబాద్లో, కిమ్స్ అక్కడ ఉన్నాయి. కిమ్స్ వాళ్ళు ఒక బిడ్ వేసిండ్రు ఆదోని కాలేజీకి అని ఏపీ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ స్వయంగా ప్రకటించిండ్రు. ఆదోని కాలేజీకి ప్రైవేట్ వాళ్ళు వచ్చేసిండ్రు, బిడ్ వేసిండ్రు అని. ఎవరంటే కిమ్స్ పేరు చెప్పిండు ఆయన. లాస్ట్కు కిమ్స్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, మేమేం వేయలే బిడ్డు, మాకు సంబంధం లేదని. వేస్తే ఎంబడే మళ్ళీ సత్యకుమార్ క్లారిటీ ఇచ్చిండు, లేదు మేము ఆ హాస్పిటల్లో పనిచేసి ఒక డాక్టర్ వేసిండు బిడ్డు, ఆ హాస్పిటల్ వేయలేదు, మేము హాస్పిటల్లో వేసిన అనుకున్నాం, కానీ హాస్పిటల్ కాదు వేసింది, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అని. అది కూడా ఎంత నిజమో తెలియదు. అది కూడా ఎందుకంటే ఒక గవర్నమెంట్, ఒక వ్యవస్థ, చాలామంది ఆఫీసర్స్ ఉంటారు. ఆ వ్యవస్థ ఎవరు బిడ్ వేసినరో కూడా చెప్పేంత ప్రయత్నం చేయలేదా? అంటే కిమ్స్ వేయకపోయినా కిమ్స్ వేసిన ఎందుకు ఇప్పిండ్రు, ఇజ్జత్ పోతుందని. గవర్నమెంట్లో పరువు పోతుంది. గవర్నమెంట్ టెండర్లు వేస్తే బిడ్లు పిలిస్తే ఒక్కరు కూడా రాలేదేంది అని పరువు పోతుందని ఆ కిమ్స్ను వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. మరి ఆ కిమ్స్లోకి సరిగా కమ్యూనికేషన్ చేయలేదేమో, మీ పేరు చెప్పినా మీరు రెస్పాండ్ కావద్దని.
వాళ్ళు మాత్రం రెస్పాండ్ అయ్యారు మాకు సంబంధం లేదని. ఇక మళ్ళీ ఆయనతో పరువు పోతుందని మళ్ళీ ఏదో డాక్టర్ వేసిండు దాంట్లో పనిచేసాడు. డాక్టర్ వేసిన దానికి ప్లస్ హాస్పిటల్ వేసిన దానికి ఆ బిడ్డు వేసింది ఎవరో కనిపెట్టలేకపోతుందా ఏపీ గవర్నమెంట్? అంత వీక్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా ఏపీలో? కావాలని పరువు వద్దని ప్రయత్నం చేసి ఉన్న పరువు పోగొట్టుకున్నారు. ముందే అసలు ఒకటే బిడ్డ వచ్చింది, అది ఎవరో ఒక డాక్టర్ వేసిండు అని అంటేనేమో అది ఇంత దూరం వచ్చేది కాదు. కానీ హాస్పిటల్ పేరు చెప్పి కిమ్స్ అని ఒక బ్రాండ్ నేమ్ వాడి ఫైనల్గా వాళ్ళు వచ్చి మేము వేయలేదు అన్న తర్వాత ఇప్పుడు సర్దుకొని లేదు డాక్టర్ వేసింది కూడా నమ్మకం లేదు, అది కూడా క్లారిటీ వస్తుంది కొద్ది రోజుల్లో. అయితే మెయిన్గా ఎందుకు బిడ్లేనికి రాలేదు, ఎందుకు యాక్చువల్గా అక్కడ జనమంతా వ్యతిరేకిస్తున్నారు పీపీపీ విధానాన్ని. జగన్ వైసీపీ అధినేత జగన్ కూడా వ్యతిరేకిస్తున్నారు, జనం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టిన తర్వాత ఊకుంటారా ప్రైవేట్ వాళ్ళు? రేపు మొత్తం వైద్య విద్య మొత్తం పేదలకు అందకుండా పోతుంది కదా, డబ్బున్న వాళ్ళకే వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారు సీట్లు సింపుల్గా. మన ప్రైవేట్ కాలేజీలో చూస్తలేమా ఎవరైనా పేదలు పోతే తగ్గిస్తారా? 1000 రూపాయలు కూడా తగ్గించారు. సేమ్ ఏపీలో కూడా పీపీపీ విధానంలోకి పోతే మొత్తం వైద్య విద్య పేద విద్యార్థులకు దూరం అయిపోతుంది, మేము వ్యతిరేకిస్తున్నామని జగన్ కరాఖండిగా చెప్పిండు. ఎవరు రావద్దు, బిడ్లు వేయొద్దు, ఎవరు కూడా ఈ కాలేజీలు తీసుకోవద్దు, ఇది మేమే ఆల్మోస్ట్ చాలా కాలేజీలు నిర్మించినాం. జగన్ ఒక దగ్గర కూడా పోయి చూపించిండు, మేము కన్నా కాలేజీ ఇట్లుందని. ఆల్మోస్ట్ 80-90% పూర్తయినాయి, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము లాగేసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పిండు. మరి ఆయన ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుంది, జగన్ ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుంది. అందుకే ఎవరు బిడ్లేసేందుకు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే దాని కూడా ఒక పెద్ద కథ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళు 15 సంవత్సరాలు వస్తుంది, 20 సంవత్సరాలు వస్తుంది అని చెప్పుకుంటారు కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ జనం ఎవరు నమ్ముతలేరు. జనం మీన్స్ ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు కూడా నమ్ముతలేరు, హాస్పిటల్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా నమ్ముతలేరు, వాళ్ళే పారిశ్రామికవేత్తలు. ఒకవేళ వాళ్ళు నమ్మితే జగన్ లాగేసుకుంటా అన్నా, గుంజుకుంటా అన్నా, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అని బిడ్లు వేసేవాళ్ళు. అది మంచి వ్యాపారమే కదా. ఎందుకు వేయలేదు, అంత కాంట్రవర్సీలకు ఎందుకు పోవాలని రాలేదు ఒకటి. ప్లస్ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది అన్న నమ్మకం లేదు అనేది రెండు. నిన్న మొన్న ఒక సర్వే వచ్చింది, ఐఐటిఎన్స్ హైదరాబాద్ సర్వే వచ్చింది, చూసినారు కదా. 31 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ గెలిస్తే కూటమికి 31 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని వచ్చింది. ఇంకా అట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు ఎక్కడ నమ్ముతారు? ఇప్పుడు జగన్ మాటకు వాల్యూ పెరిగింది, మేము గుంజుకుంటాం మా గవర్నమెంట్ వస్తాయని జగన్ ఒక హెచ్చరిక జారీ చేసిండా? నెక్స్ట్ జగన్ వస్తే గుంజుకునే తట్టే ఉన్నాడు. ఆడనే దగ్గర నుంచి నెక్స్ట్ జగనే వస్తాడేమో ఆయన అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. అనవసరంగా మనం ఇప్పుడు పోయి డబ్బులు పెట్టి ఆ కాంట్రవర్సీలో దూరి ఆడ డబ్బులు పెట్టి ఈడ డబ్బులు పెట్టి ఏదో చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ జగన్ గుంజుకుంటాడు కదా. అంటే దీనిలో పొలిటికల్ ఆలోచన చూసినరా? ఇక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టడము పెట్టకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నెక్స్ట్ జగన్ వస్తాడు, నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు వస్తాడని. కాబట్టి మళ్ళీ ఆయన వస్తే రేపు మళ్ళీ ఇది కొత్త కొట్లాట స్టార్ట్ అవుతుంది, కొత్త పంచాయతీ స్టార్ట్ అవుతుంది, అవన్నీ మళ్ళీ వాపసు తీసుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అప్పుడు ఇంకా రిస్క్లో పడతామని బహుశా చాలామంది వెనుకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు నేను దేశంలో చక్రం తిప్పుతా, మొత్తం నేను ప్రపంచంలో చక్రం తిప్పుతా అంటాడు కదా, అసలు ఏపీలో ఆయన చక్రం తిరుగుతలేదని అర్థమైంది. ఆయన ప్రభుత్వం బిడ్డేస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా జగన్ పట్టించుకునే వాళ్ళు కాదు, ఖచ్చితంగా పోయి బిడ్లు వేసేవాళ్ళు, ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన ఈ డూప్లికేట్ బిడ్ కాకుండా ఒరిజినల్ బిడ్లు ప్రదర్శించే అవకాశం దొరికేది టీడీపీ గవర్నమెంట్కు, కూటమి గవర్నమెంట్కు. కానీ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు కాబట్టి బహుశా లేదు. జగన్ మాటకు ఒక వెయిట్ పెరిగిందని చెప్తున్నాను. అందుకే నేను జగన్ గుంజుకుంటా, నేను లాగేసుకుంటా నేను వచ్చిన తర్వాత, మీరు తీసుకోకండి అని చెప్పి ఆయన చెప్పిన మాటకు వెయిట్ పెరిగింది కాబట్టి వాళ్ళు టెండర్ లేదు కదా. ఇట్లా చంద్రబాబు నాయుడు చక్రం ఏపీలో కూడా తిరుగుతలేదు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. కానీ ఏపీ గవర్నమెంట్ స్టెమినా, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంది అనేది ఈ ఒక్క ఇష్యూని బట్టి చూస్తే అర్థమవుతుంది. అక్కడ జనమంతా కోరుకుంటున్నది ఒకటి, కూటమి ప్రభుత్వం చేయాలనుకున్నది ఒకటి, జగన్ వైపు నిలిచినట్టుగా కనిపిస్తున్నది ఇష్యూలో. ఈ మొత్తంగా ఈ ఎపిసోడ్ చూస్తే ఈ కూటమి గవర్నమెంట్ ఏపీలో మళ్ళీ వస్తుందా రాదా అనే అనుమానాలు జనాల్లో కాదు ఇండస్ట్రియలిస్టుల్లో కూడా ఉన్నాయి. ఇండస్ట్రియలిస్టులు కూడా నమ్మలేకపోతున్నారు, మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తుందని నమ్మకం లేదు వాళ్ళకు కూడా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.